परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। द्वितीयाध्यायము 67వ శ్లోకం. इन्द्रियाणां हि चरताम् इन्द्रियाणां हि चरताम् यन्मनोनुविधीयते 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 तदस्य हरति प्रज्ञाम् तदस्य हरति प्रज्ञाम् वायुर्नावमिवाम्भसि. वायुर्नावमिवाम्भसि वायुर्नावमिवाम्भसि వెనుకటి శ్లోకంలో ఏం చెప్పారు? నచాభావయత శాంతిరశాంతస్య కుతః సుఖం అంటే ఆ ఇంద్రియముల యొక్క ఏకాగ్రత, మనస్సు యొక్క ఏకాగ్రత లేకపోతే ధ్యానం కుదరదు. ధ్యానం లేకపోతే భగవద్ అపరోక్షం లేదు. అపరోక్షం లేకపోతే మోక్షం లేదు. మోక్షం లేకపోతే సుఖం లేదు అని చెప్పేటప్పుడు నచాయుక్తస్య భావన అన్నారు. అంటే ఆ ఏకాగ్రత, మనస్సు యొక్క ప్రసన్నత లేకపోతే ధ్యానం కుదరదు అన్నారు. దానికి ఇది ఎందుకు సంబంధము? మనస్సు ప్రసన్నత లేకపోతే ధ్యానం ఎందుకు కుదరదు అంటే ఇంద్రియాణాన్ని చరతాం యన్మనో అనువిధీయతే. చరతాం ఇంద్రియాణం. చరతాం అంటే సంచరించేటటువంటి, ఎక్కడ విషయముల గురించి వెళ్ళేటటువంటి ఇంద్రియాణం. ఆ ఇంద్రియముల అను అంటే వాటిని అనుసరించి వెళ్ళేటటువంటి మనః అంటే మనస్సు. అంటే ఆ విషయములను గురించి వెళ్ళే ఆ ఇంద్రియములను అనుసరించి మనస్సు వెళుతుంది. ఇంద్రియములేమో విషయముల గురించి వెళతాయి, విషయముల పట్ల వెళతాయి. ఆ ఇంద్రియములను అనుసరించి మనస్సు వెళుతుంది. మనస్సు కూడా విషయముల పట్ల విధీయతే, ప్రవర్తింపబడుతుంది ఆ మనస్సు. ఇది అస్య ఈ విధంగా ఆ ఇంద్రియములను మనస్సు అనుసరిస్తే జరిగేదేమిటి అంటే అస్య ప్రజ్ఞాం, ఇతని యొక్క ప్రజ్ఞను, ఈ వ్యక్తి యొక్క ప్రజ్ఞాం అంటే బుద్ధిని వాయు అంభసి నావం ఇవ హరతి. వాయు అంటే గాలి, అంభసి అంటే నీటి యందు, నావం ఇవ నావవలె, హరతి అంటే నాశం చేస్తుంది. నీటిలో వెళ్ళేటటువంటి ఒక నావ ఎప్పుడూ పెద్ద గాలి వస్తే, భీకరమైన గాలి వస్తే ఏ విధంగా ఆ నావ చంచలమవుతుందో, పయనించేటటువంటి నావ గాలికి ఏ విధంగా చంచలమవుతుందో అప్పుడు ఇతని బుద్ధి కూడా ఆ విధంగా అయిపోతుంది, చంచలం అయిపోతుంది. దీనివల్ల ఆ ఇంద్రియములను అనుసరించి వెళ్ళే మనస్సు వల్ల ఏమవుతుంది? ఆ గాలికి కొట్టుకొని పోయేటటువంటి నావ వలె అయిపోతుంది అని అర్థం. దాన్నే భాష్యకారులు చెబుతూ ఉన్నారు. కథం అయుక్తస్య భావనా న భవతి. कथम् अयुक्तस्य भावना न भवति कथम् अयुक्तस्य भावना न भवति అయుక్తునికి అంటే ఆ మనఃప్రసన్నత లేనివానికి కథం భావన నభవతి. భావన అంటే ధ్యానం అని చెప్పారు వెనుకనే. భావన ఉండదు ఎందుకు అంటే ఎందుకు ధ్యానం కుదరదు అంటే ఆహ ఇంద్రియాణమితి. आह इन्द्रियाणामिति आह इन्द्रियाणामिति
దానికి ఆహా అంటే సమాధానం చెప్పారు. ఏమని? ఇంద్రియాణం ఇది. ఈ శ్లోకంలో ఇంద్రియాణం చరతాం అనే శ్లోకంలో దీనికి సమాధానం చెబుతూ ఉన్నారు. ఏమిటది అంటే అనువిధీయతే క్రియతే నను అనువిధీయతే క్రియతే నను అనువిధీయతే క్రియతే నను ఈశ్వరేణ ఇంద్రియాణం అను ఈశ్వరేణ ఇంద్రియాణం అను ఈశ్వరేణ ఇంద్రియాణం అను శ్లోకంలో ఏముంది? యన్మనో అనువిధీయతే అని ఉంది. ఇంద్రియాణం హి చరతాం యన్మనః అనువిధీయతే. అనువిధీయతే అంటే అర్థం ఏమిటి? అంటే క్రియతే, చేయబడుతుంది అని అర్థం. ఎవరిచే చేయబడుతుంది? చేయబడుతుందంటే కర్త ఒకరు కావాలి. అది ఎవరతడు అంటే ఈశ్వరేణ. ఆ భగవంతుని చేతనే ఈ విధంగా ఎలా? ఇంద్రియాణం అను అంటే ఇంద్రియములను అనుసరించి. ఇంద్రియములను అనుసరించి ఈ మనస్సు వెళ్ళేటట్టుగా ఆ భగవంతుని చేత చేయబడుతుంది. అంటే ఆ భగవంతుని యొక్క ప్రేరణ వల్ల ఈ ఇంద్రియములను మనస్సు అనుసరిస్తుంది. ఇలా ఎందుకు చెప్పాలయ్యా అంటే ముందు శ్లోకంలో దీన్నే గీత కూడా చెబుతోంది అని అంటూ ఉన్నారు. బుద్ధి జ్ఞానం ఇది వక్ష్యమాణత్వాత్. బుద్ధిః జ్ఞానం ఇతి వక్ష్యమాణత్వాత్ బుద్ధిః జ్ఞానం ఇతి వక్ష్యమాణత్వాత్ పదవ పదవ అధ్యాయంలో ఇదే గీతలో పదవ అధ్యాయంలో చెబుతా బుద్ధిర్జ్ఞానము సమ్మోహ ఇవన్నీ కూడా మత్త ఏవేతి తాను విద్ది అవన్నీ నా నుండియే నేనే వీటన్నింటికీ కారణము అని కృష్ణుడు చెబుతాడు అందులో. కనుక ఇక్కడ క్రియతే అంటే ఈశ్వరేణ అనేది ఇక్కడ మనము అధ్యాహారం చేసుకోవాలి. ఎందుకంటే బుద్ధి జ్ఞానం ఇది వక్ష్యమాణత్వ ముందు చెప్పబోతూ ఉన్నాడు కృష్ణుడే. నా నుండే ఇవన్నీ జరుగుతాయని. కనుక ఇక్కడ అనువిధీయతే అంటే క్రియతే ప్యాసివ్ వాయిస్. క్రియతే క్రియతే అనడానికి అప్పుడు ఎవరు అక్కడ కర్త ఎవరు అంటే ఈశ్వరేణ అనేదాన్ని మనం ఇక్కడ ఆ మాటను ఎంచుకోవాలి. ఎందుకు అంటే కృష్ణుడే ముందు చెప్పబోతూ ఉన్నాడు. బుద్ధి జ్ఞానం ఇవన్నీ కూడా నా నుండి ప్రవర్తింపబడతాయి అని ముందు చెప్పబోతున్నాడు గనక ఈ విధంగా అర్థం చెప్పాలి. సరే దానివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రజ్ఞాం జ్ఞానం ప్రజ్ఞాం జ్ఞానం ప్రజ్ఞాం జ్ఞానం ఉత్పత్స్యదపి నివారయతి ఇత్యర్థః. ఉత్పత్స్యదపి నివారయతి ఇత్యర్థః ఉత్పత్స్యదపి నివారయతి ఇత్యర్థః ఉత్పన్నస్యాపి అభిభవో భవతి. ఉత్పన్నస్యాపి అవిభవో భవతి ఉత్పన్నస్యాపి అవిభవో భవతి ఈ విధంగా ఆ ఇంద్రియములను అనుసరించి మనస్సు వెళితే జరిగేదేమిటి అంటే శ్లోకంలో ఏముంది? తదస్య హరతి ప్రజ్ఞాం అని ఉంది. ప్రజ్ఞాం హరతి. ప్రజ్ఞను హరిస్తుంది అంటే ఏమర్థం? ప్రజ్ఞాం అంటే జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానమును హరిస్తుంది. హరిస్తుంది అంటే ఏమర్థము? ఉత్పత్స్యదపి నివారయతి ఇత్యర్థః. ఉత్పత్స్యదపి నివారయతి అంటే ఆ జ్ఞానమును అది నివారిస్తుంది. అంటే మీ ఉత్పత్స్యదపి నివారయతి అంటే అది జ్ఞానం కలగకుండా నివారిస్తుంది అని అర్థం అనమాట. జ్ఞానం కలగకుండా ఇది నివారిస్తుంది. ఒకవేళ జ్ఞానం వచ్చినా ఉత్పన్నస్యాపి అభిభవో భవతి. ఒకవేళ జ్ఞానం కలిగినప్పటికీ ఆ కలిగిన జ్ఞానము ధ్యానానికి ఉపయోగపడకుండా దాని యొక్క శక్తిని క్షీణింపజేస్తుంది. ఒకట జ్ఞానాన్నే కలుగజేయదు. లేదా జ్ఞానం ఉన్నప్పటికీ ఆ జ్ఞానము అభిభవము. అభిభవము అంటే అది మూసివేయబడడం అన్నమాట. కవర్డ్. కవర్ అయిపోతుంది. ఆ జ్ఞానం పనికి రాకుండా, ధ్యానానికి ఉపయోగం లేకుండా అయిపోతుంది. అది ఆ మనస్సు యొక్క చాంచల్యం వల్ల కలిగే దోషమిది. కనుక ఆ ఇంద్రియములు సంచరించడం వల్ల, విషయముల పట్ల వెళ్ళడం వల్ల, దానిని అనుసరించి మనస్సు వెళుతుంది. అలా మనస్సు వెళ్ళడం వల్ల అతని బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించడం అంటే అర్థం ఏమిటి? జ్ఞానం కలగదు అనే ఒక అర్థము. లేదా జ్ఞానం కలిగినప్పటికీ అది ధ్యానానికి ఉపయోగపడదు అని అర్థం. దానికి దృష్టాంతము వాయు నావం ఇవాంభసి అని. వాయువు యొక్క అధీనమై ఆ నావ ఏ విధంగా చంచలమవుతుందో అలా ఇతని యొక్క బుద్ధి కూడా నశిస్తుంది అని అర్థం.
అర్థమైంది కదా. అర్థం. ఇక్కడ వాయువును ఇంద్రియాలకు పోల్చుతున్నారు కదా. ఆ, వాయువు వాయువు అజ్ఞానమయ అంటే యొక్క ఆ విషయాలు. ప్రభావం, ఆ, వాయువు యొక్క ప్రభావం. ప్రభావం, ఇంద్రియముల యొక్క ప్రభావం. ఈ నావ వలె మనస్సు చంచలమవుతుంది. ఓకే. ఇంద్రియాణం హి చరతాం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే తస్య హరతి ప్రజ్ఞాం తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. వాయుర్నావమివాంభసి వాయుర్నావమివాంభసి. తర్వాత శ్లోకం యుద్ధం చూడండి. తస్మాద్యస్య మహాబాహో తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాత్ అందువల్ల, హే మహాబాహో, మహాబాహుశాలి అయినటువంటి అర్జున, తస్మాత్ అంటే ఆ ఇంద్రియ నిగ్రహము గలవానికి ఆ మనఃప్రసాదం కలుగుతుంది. మనఃప్రసాదం కలిగిన వానికి ఆ మనస్సు ఏకాగ్రత సాధ్యమవుతుంది. దానివల్ల ధ్యానం కలుగుతుంది. దానివల్ల పరోక్ష జ్ఞానము ఈ విధంగా కలగడం వల్ల యస్య ఇంద్రియాణి ఎవరి యొక్క ఇంద్రియములు సర్వశః అంటే అన్ని రీతులుగా ఆ ఇంద్రియార్థేభ్య ఇంద్రియముల యొక్క అర్థములు అంటే ఇంద్రియ విషయములు ఆ లౌకిక విషయముల పట్ల ఆ విషయముల నుండి నిగృహీతాని అంటే వెనక్కు మరలుతాయో, గ్రహింపబడతాయో, కంట్రోల్ చేయబడతాయో, తస్య అతనికి ప్రజ్ఞ ప్రతిష్ఠిత అపరోక్ష జ్ఞానము స్థిరమైనదని భావించాలి. సో ఇది అపరోక్ష జ్ఞానం యొక్క లక్షణం. సో ఆ అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి అంటే ఆ ఇంద్రియములను అతడు కంట్రోల్లో ఉంచుకొని ఆ విషయ పదార్థముల నుండి మనస్సును వెనక్కు అతడు రప్పించగలుగుతాడు. ఇది అపరోక్ష జ్ఞానికి సాధ్యమయ్యే విషయం. కనుక ఓ మహాబాహో అర్జున, ఎవరి ఇంద్రియములు సమస్త ఇంద్రియ విషయముల నుండి వెనుకకు మరల్చబడతాయో అతనికి అపరోక్ష జ్ఞానం ఉన్నదని తెలుసుకో అని అంటూ ఉన్నాడు. దాన్నే భాష్యకాలు చెప్తూ ఉన్నాడు చూడండి. తస్మాత్ సర్వాత్మన నిగృహీతేంద్రియ ఏవ తస్మాత్ సర్వాత్మనా నిగృహీతేంద్రియః ఏవ తస్మాత్ సర్వాత్మనా నిగృహీతేంద్రియః ఏవ జ్ఞానీతి నిగమయతి తస్మాదితి. జ్ఞానీతి నిగమయతి తస్మాదితి జ్ఞానీతి నిగమయతి తస్మాదితి. తస్మాత్ అంటే అందువల్ల, అంటే ఈ విధంగా ఇంద్రియ నిగ్రహం ఉంటేనే ధ్యానము, ఆ ధ్యానం నుండినే ఆ అపరోక్ష జ్ఞానం, ఈ విధంగా ఈ ప్రాసెస్ ఉండడం వల్ల సర్వాత్మన నిగృహీతేంద్రియ ఏవ, సర్వాత్మన అంటే అన్ని రీతులుగా నిగృహీత ఇంద్రియ ఏవ. నిగృహీత ఇంద్రియ అంటే ఇంద్రియములను నిగ్రహించినవాడు అని అర్థం. అతడే నిగృహీత ఇంద్రియ ఏవా, ఆ నిగృహీత ఇంద్రియుడు మాత్రమే అంటే ఇంద్రియములను నిగ్రహించిన వాడు మాత్రమే జ్ఞాని, అపరోక్ష జ్ఞాని. ఇది నిగమయతి. ఈ విధంగా నిగమయతి, నిగమయతి అంటే ఉపసంహారం చేస్తూ ఉన్నారు, కంక్లూడ్ చేస్తూ ఉన్నారు అని అర్థం ఈ శ్లోకంలో. తస్మాదితి, తస్మాత్ యస్య మహాబాహు అనే శ్లోకంలో ఈ విషయాన్ని కంక్లూడ్ చేస్తున్నారు. ఏమని? ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉన్నదో అతడే అపరోక్ష జ్ఞాని అనే విషయాన్ని ఇక్కడ ఉపసంహారం చేస్తూ ఉన్నారు అని అర్థం.
तस्माद्यस्य महाबाहो तस्माद्यस्य महाबाहो तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः 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 तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता తర్వాత శ్లోకం या निशा सर्वभूतानां या निशा सर्वभूतानां या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां तस्यां जागर्ति संयमी तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि यस्यां जाग्रति भूतानि यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः सा निशा पश्यतो मुनेः सा निशा पश्यतो मुनेः ఇది ఒక ముఖ్యమైన శ్లోకం. అన్ని ముఖ్యమైనవే. అదే కొంచెం లోకంలో ప్రసిద్ధి చెందింది. దృష్టాంతానికి ఇచ్చేటటువంటి శ్లోకాలు ఇవన్నీ. ఇది ఒక ముఖ్యమైనది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. పరోక్ష జ్ఞాని యొక్క లక్షణాన్ని చెబుతూ అంటారు, యా నిశ, ఏదైతే నిశ, నిశ అంటే రాత్రి, సర్వభూతానాం అంటే సమస్త ప్రాణులకు, యా నిశ ఏదైతే రాత్రిగా ఉంటుందో, తస్యాం జాగర్తి సంయమి, సంయమి అంటే సంయమము కలిగిన ఈ అపరోక్ష జ్ఞాని, తస్యాం జాగర్తి, తస్యాం అంటే అప్పుడు ఆ సందర్భంలో ఆ రాత్రి యందు అతడు జాగర్తి మేలుకొని ఉంటాడు. ఏదైతే సమస్త ప్రాణులకు రాత్రిగా ఉన్నదో ఆ సమయములో ఈ అపరోక్ష జ్ఞాని మేలుకొని ఉంటాడు. యస్యాం జాగ్రత్త భూతాని, యస్యాం ఏ సమయంలో అయితే భూతాని జాగ్రత్త, సమస్త ప్రాణులు జాగరూకతతో ఉంటాయో మేలుకొని ఉంటాయో, సా నిశ పశ్యతో మునే, పశ్యతో మునే చూసేటటువంటి ఆ మునికి అపరోక్ష జ్ఞానికి సా నిశ అది అతనికి రాత్రి. ఏం చెప్పినట్లయింది? టోటల్లీ ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఎప్పుడు నిద్రపోతాడో ఇతడు మేలుకొని ఉంటాడు, అందరూ ఎప్పుడు మేలుకొని ఉంటారో ఇతడు నిద్రపోతూ ఉంటాడు అని చెప్పినట్లయిందనమాట. మళ్ళీ మా గురించి అని సాఫ్ట్వేర్ వాళ్ళందరూ అనుకోవచ్చు మా గురించి చెప్తున్నారు అని చెప్పి. మరి అంతే కదా మరి. రాత్రి మేలుకొని ఉంటారు, ఉదయం నిద్రపోతారు అని. ఎందుకు పాపం మళ్ళీ రాత్రంతా మేలుకొని ఉంటారు, కంప్యూటర్ ముందు కూర్చొని ఉదయం నిద్రపోవాల్సొస్తుంది అనే విధంగా ఉంది ఇది శ్లోకము. అలాగైతే రాత్రి నిద్రపోయి పగలు మేలుకుంటే అతడు అపరోక్ష జ్ఞాని అని చెప్పవచ్చా అనంటే, అందుకే దాని యొక్క విషయాన్ని భాష్యకారులు వివరిస్తూ ఉన్నారు చూడండి. ఉక్తం లక్షణం పిండీకృత్య ఆహ యా నిషేతి. उक्तं लक्षणं पिण्डीकृत्या हया निषेति उक्तं लक्षणं पिण्डीकृत्या हया निषेति ఉక్తం లక్షణం అంటే వెనుక చెప్పినటువంటి లక్షణాలు ఏమున్నాయో 4-5 శ్లోకాల నుంచి అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణాన్ని చెబుతూ ఉన్నారు కదా. ఆ ఉక్తం లక్షణం పిండీకృత్య, పిండీకృత్య అంటే టోటల్లీ సమ్మరైజ్ చేసి అని అర్థం. పిండీకృత్య అంటే బాగా పిండి అంటాం కదా, బాగా రసాన్ని పిండి అని. ఆ విధంగా పండు యొక్క రసాన్ని ఏ విధంగా పిండుతామో అలా ఆ లక్షణముల యొక్క రసాన్ని పిండి మనకు ఒక్క చోట ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఉక్తం లక్షణం పిండీకృత్య ఆహ యా నిషేతి. యా నిష అనే శ్లోకంలో మొత్తానికి ఆ అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి ప్రధానంగా అనే దాన్ని సమ్మరైజ్ చేసి చెబుతూ ఉన్నారు. ఏమిటది? యా సర్వభూతానాం నిశా, या सर्वभूतानां निशा या सर्वभूतानां निशा పరమేశ్వరస్య రూపలక్షణా, परमेश्वरस्य रूपलक्षणा परमेश्वरस्य रूपलक्षणा యస్యాం సుప్తానీవ यस्यां सुप्तानीव న కించిత్ జానంతి न किञ्चिज्जानन्ति न किञ्चिज्जानन्ति యస్యాం ఇంద్రియ సంయమయుక్తః జ్ఞానీ
तस्याम् इन्द्रियसंयमयुक्तः ज्ञानी तस्याम् इन्द्रियसंयमयुक्तः ज्ञानी జాగర్తి जागर्ति जागर्ति सम्यगापरोक्षेण पश्यति सम्यगापरोक्षेण पश्यति सम्यगापरोक्षेण पश्यति परमात्मानम् इत्यर्थः। परमात्मानम् इत्यर्थः परमात्मानम् इत्यर्थः यस्यां विषयलक्षणायां यस्यां विषयलक्षणायां भूतानि जाग्रति भूतानि जाग्रति तस्यां निशायामिव तस्यां निशायामिव सुप्तः प्रायः न जानाति। सुप्तः प्रायः न जानाति सुप्तः प्रायः न जानाति అంటే ఇక్కడ ఎప్పుడైతే వేరే వాళ్ళందరూ నిద్రపోతుంటారో అంటే ఎప్పుడు ఎవరికైతే రాత్రి అప్పుడు ఇతనికి పగలు అనేటట్లుగా ఉన్నది. దానికి చెప్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవరికైతే ఏది రాత్రో అంటే అర్థం ఏమిటి? సాధారణంగా సమస్త ప్రాణులకు రాత్రి ఏది? రాత్రి ఏం చేస్తారు? నిద్రపోతారు అని అర్థము. సో ఇక్కడ దీని అర్థం ఏమిటి? అన్ని ప్రాణులకు ఏది రాత్రో, సో రాత్రి అనే శబ్దానికి ఇక్కడేమి రాత్రి ఏం చేస్తారు? నిద్రపోతారు గనుక ఎప్పుడైతే లేకపోతే ఏ విషయంలో అయితే సమస్త ప్రాణులు నిద్రపోతూ ఉంటాయో, నిద్రపోవడం అంటే అర్థం ఏమిటి ఇక్కడ? అజ్ఞానంతో ఉంటారు అని అర్థం. సో పాఠం చెప్పేటప్పుడు స్టూడెంట్స్ క్లాస్‌లో పాఠం చెప్తుంటే ఎవరైనా సరిగ్గా వినలేదనుకోండి, ఏదో ఎక్కడో బుద్ధి పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. టీచరు ప్రశ్న అడిగినప్పుడు చెప్పడు. "ఏమిరా నిద్రపోతూ ఉన్నావా?" అని అడుగుతారు. నిద్రపోవడం లేదు, మెలకువతోనే ఉన్నాడు గదా! సో, అక్కడ నిద్రపోవడం అంటే అర్థం ఏమిటి? ఈ విషయం పట్ల అతడు ఏకాగ్రతతో లేడు. మనస్సు ఎక్కడో పెట్టుకున్నాడు అని అర్థం. సో, నిద్రపోవడం అంటే అర్థం ఏమిటి? అక్కడ ఇతడు ఆసక్తిని చూపడం లేదు అని అర్థం. ఇక్కడ ఆ అర్థాన్ని తీసుకోవాలనమాట. ఎవరికి సమస్త ప్రాణులకు ఏదైతే రాత్రియో అంటే సమస్త ప్రాణులు ఏ విషయంలో నిద్రపోతూ ఉంటారో, ఏ విషయంలో నిద్రపోతారు? పరమాత్మని విషయంలో నిద్రపోతారు. అంతే గదా! సమస్త ప్రాణులు పరమాత్ముడంటే వద్దు, భగవంతుడంటే వద్దు, సంధ్యావందనం వద్దు, దేవతార్చన వద్దు, పురాణం వద్దు, కాలక్షేపం వద్దు, పాఠం వద్దు, ప్రవచనం వద్దు, అధ్యయనం వద్దు, ఏవి వద్దు, తీర్థం వద్దు, దేవుని పూజ వద్దు, నైవేద్యం వద్దు, ఏమొద్దు. అంటే ఆ విషయంలో సాధారణంగా సమస్త ప్రాణులు నిద్రపోతూ ఉంటారు. పరమాత్ముడంటే ఏమో తెలియదు. పరమాత్ముడు అంటే తెలియదు. మన వాళ్ళకు మధ్వాచార్యులు అంటే తెలీదు, టీకాచార్యులు అంటే తెలీదు, ఎవరంటే తెలీదు. పాఠం అంటే తెలీదు, ఏ గ్రంథాలు తెలియదు. అంటే ఆ విషయంలో ఆసక్తి లేదు. ఆ విషయంలో వారికి అజ్ఞానం ఉన్నది అని అర్థం. సో, ఏ విషయంలో సమస్త ప్రాణులు నిద్రపోతూ ఉంటారో, ఆ విషయంలో ఇతడు బాగా మెలకువతో ఉంటాడు. ఆ విషయంలో అపరోక్ష జ్ఞానమే అయిన వాడు స్పష్టమైనటువంటి జ్ఞానంతో అత్యంత జాగరూకతతో ఉంటాడతడు. మరి ఏ విషయంలో అందరూ మెలకువతో ఉంటారో, ఆ విషయంలో ఇతడు నిద్రపోతుంటాడు. అంటే సమస్త ప్రాణులకు ఏది గావాలి? కేవలం లౌకిక విషయాలు గావాలి. అన్ని టీవీ గావాలి, సెల్ గావాలి, మొత్తం సినిమాలు గావాలి, షికార్లు గావాలి, అన్నీ గావాలి గదా! మరి సమస్త ప్రపంచము ఏ విషయంలో అయితే జాగరూకతతో ఉంటారో, అత్యంత జాగరూకతతో ఉంటారో, ఆ విషయంలో ఇతడు నిద్రపోతూ ఉంటాడు. అంటే దాని గురించి పట్టించుకోడు అని అర్థం. ఇది అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణం. అది చెబుతూ ఉన్నారనమాట ఇక్కడ. ఏవండి యా నిశా సర్వభూతానం అని శ్లోకంలో ఉంది. దాన్ని శ్రీమదాచార్యులు ఏమని చెప్తున్నారు? యా యా అంటే ఏదైతే సర్వభూతానాం నిశ సమస్త ప్రాణులకు రాత్రిగా ఉన్నదో, నిశ అంటే దానికి అర్థం చెప్తున్నాం. నిశ అంటే అర్థం ఏమిటి? రాత్రి. రాత్రి అంటే అర్థం ఏమిటి? పరమేశ్వరస్య రూపలక్షణ. భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క జ్ఞానము, భగవంతుని యొక్క రూపమనే లక్షణము కలిగిన రాత్రి అని అర్థం. పరమేశ్వరస్య రూపలక్షణ అంటే భగవత్ స్వరూపమనే లక్షణము కలిగిన రాత్రి. అంటే రాత్రి శబ్దానికి ఏమని అర్థము? భగవత్ స్వరూపము అని అర్థం. సో, సమస్త ప్రాణులు ఎక్కడైతే ఎవరికి ఏ విషయంలో అయితే నిద్రపోతూ ఉంటారో అంటే అర్థం ఏమిటి? సమస్త ప్రాణులు భగవంతుని స్వరూప విషయంలో నిద్రపోతుంటారు అని అర్థం. నిశా అనే శబ్దానికి పరమేశ్వరస్య రూపలక్షణ.
భగవత్ స్వరూపమనే లక్షణము కలిగిన రాత్రి ఎవరికైతే ఉంటుందో, అంటే అర్థమేమిటి? యస్యాం శ్లోకంలో ఏముంది? యస్యాం సుప్తానీవ నకించిత్ జానంతి. భగవత్ స్వరూప లక్షణమైన నిశ అంటే అర్థమేమిటి? యస్యాం ఏ విషయంలో అయితే అంటే పరమేశ్వర స్వరూప విషయంలో సుప్తాని ఇవ అంటే నిద్రపోయేవాని వలె, సుప్తాని ఇవ అంటే నిద్రపోయే వారి వలె నకించిత్ జానంతి ఏమీ వారికి తెలియదు. నకించిత్ జానంతి కొంచెం కూడా వారికి తెలియదు. భగవత్ స్వరూపము పట్ల మినిమం నాలెడ్జ్ వారికి ఉండదు. భగవంతుడు అంటే ఏమిటి? అతని లక్షణం ఏమిటి? అతని స్వరూపం ఏమిటి? అతని జ్ఞానం ఏమిటి? అతని లక్షణాలేమిటి? ఈ విషయంలో వారికి కొంచెమైనా జ్ఞానం ఉండదు సమస్త ప్రాణులకు. అటువంటి విషయంలో తస్యాం అంటే అటువంటి విషయంలో అంటే భగవత్ స్వరూప విషయంలో ఇంద్రియ సంయమయుక్త జ్ఞాని, ఇంద్రియ సంయమము కలిగిన, ఇంద్రియములను కంట్రోల్ చేసుకున్నటువంటి జ్ఞాని, అటువంటి అపరోక్ష జ్ఞాని అయిన వాడు జాగర్తి అంటే ఈ మెలకువతో ఉంటాడు. మెలకువతో ఉండడం అంటే అర్థం ఏమిటి? సమ్యగ్ ఆపరోక్షేణ పశ్యతి పరమాత్మానం ఇత్యర్థః. జాగర్తి అనే శబ్దానికి ఏమర్థము? సమ్యగ్ ఆపరోక్షేణ పశ్యతి పరమాత్మానం. పరమాత్మానం అంటే భగవంతుని సమ్యక్ ఆపరోక్షేణ పశ్యతి. సమ్యక్ బాగుగా ఆపరోక్షేణ పశ్యతి ప్రత్యక్షంగా అపరోక్ష జ్ఞానంతో చూస్తాడు అని అర్థం. ఏ భగవత్ స్వరూపము పట్ల సమస్త ప్రాణులకు జ్ఞానమే లేదో అటువంటి పరమేశ్వర రూపాన్ని ఈ జ్ఞాని అయిన వాడు స్పష్టంగా ఆపరోక్షంతో అంటే ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాడు. ఇతని యొక్క మహత్వం అది. ఏ విషయం గురించి ఎవరికి ఏమి తెలియదో అటువంటి విషయంలో ఇతడు పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. భగవంతుని స్పష్టంగా, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు. ఇది ఇతి లక్షణం. ఇక రెండవదేమిటి? యస్యాం, యస్యాం జాగ్రతి భూతాని అని ఉంది శ్లోకంలో. సో, యస్యాం అంటే అర్థమేమిటి? విషయ లక్షణాయాం అని అర్థం. యస్యాం అంటే దేనిలోనైతే అంటే ఏ విషయ పదార్థముల యొక్క విషయంలోనైతే భూతాని జాగ్రతి సమస్త ప్రాణులు జాగరూకతతో ఉంటాయో తస్యాం ఆ విషయముల పట్ల ఆ లౌకిక విషయముల పట్ల నిషాయాం ఇవ అదే రాత్రి వలె సుప్త నిద్రపోతున్నవాడై ప్రాయ న జానాతి. ప్రాయ అంటే మోస్ట్లీ న జానాతి తెలియడు. నిద్రపోయేవానికి బయటి విషయముల జ్ఞానం ఎలా ఉండదో ఆ విధంగా ఈ అపరోక్ష జ్ఞాని అయిన వానికి లౌకిక విషయముల పట్ల ఎటువంటి జ్ఞానము ప్రాయశః ఉండదు. ఎందుకు? ఎప్పుడు భగవంతుని చింతనలోనే ఉంటాడు గనక లౌకిక విషయముల పట్ల ఆసక్తి ఉండదు. వాటిని ఇతడు తెలుసుకోవడానికి ప్రయత్నించడు. అతనికి ఇవి తెలియవు. ఇది అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణము. సరే అలాగైతే ప్రవృత్తి వేరే వేరే పనులైతే చేసుకోవాలి గదా! అతడు సంపాదించాలి, తినాలి, ఏదో ఒకటి తిండి తిప్పలు ఉండే ఉంటాయి గదా! అవి లేకుండా సంసారం గడవదు గదా! ప్రవృత్తి ఎలాగంటే అతని యొక్క ప్రవృత్తి ఎలాగుంటుందంటే ముందు చెప్తున్నాడు చూడండి. మత్తాదివత్ గమనాది ప్రవృత్తిః. మత్తాదివద్గమనాదిప్రవృత్తిः మత్తాదివద్గమనాదిప్రవృత్తిः అతని యొక్క గమనాది ప్రవృత్తిః గమనము మొదలైనటువంటి ప్రవృత్తులు అతని యొక్క యాక్షన్స్ ప్రవృత్తి అంటే అతని యొక్క యాక్షన్స్ అతని యొక్క క్రియలన్నీ ఎలాగుంటాయంటే మత్తాదివత్ మత్తుడైన వ్యక్తి చెప్పాలంటే తాగుబోతు ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడో, ఏం చేస్తాడో అతనికే తెలీదు. వేరే వాళ్ళకి అర్థమే కాదు అదేం చేస్తాడో. ఆ విధంగా మత్తుని వలె ఇతడు పనులు చేస్తూ ఉంటాడనమాట. వేరే వాళ్ళకి అర్థం కాదు ఈ అపరోక్ష జ్ఞాని చేసే పనులు. తర్వాత లౌకికంలో ఎంత కావాలంటే అంత మాత్రమే చేస్తాడు. ఎక్కువగా చేయడితడు. ఆ విధంగా ఇతడు ప్రవర్తి ఉంటుందన్నమాట. దాన్నే భాగవతంలో 2 శ్లోకాల్లో చెబుతూ ఉన్నారు అంటున్నారు. తదుక్తం 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 దేహంతు తం న చరమం దేహంతు తం న చరమం దేహంతు తం న చరమం ఏకోపి దైవవశగః ఇతి శ్లోకాభ్యాం. దేహోపి దైవవశగः इति श्लोकाभ्यां देहोपि दैववशगः इति श्लोकाभ्याम्
భాగవతంలో 2 శ్లోకాల్లో ఈ విషయం చెబుతూ ఉన్నారు అని దాన్ని కొటేషన్ ఇస్తూ ఉన్నారనమాట. దేహంతు తన్న చరమం అనే శ్లోకంలో ఆహ్, చరమ శరీరం అంటే ఇక ప్రారబ్ధ కర్మ ముగించి ఇక మళ్ళీ ఈ ఈ లోకంలో పుట్టడతడు. అటువంటి చివరి దేహాన్ని చరమ శరీరం అంటాడు. ఆ బింబ అపరోక్షాన్ని చేసుకున్నటువంటి ఆ శరీరాన్ని ఇక ఆ శరీరం పైన అతనికి మెలకువనే ఉండదు. ఇది నా శరీరమే కాదు అనేంతగా దేహాత్మలకు ఆ వైలక్షణ్యాన్ని, భేదాన్ని తెలుసుకొని, ఈ సంపూర్ణంగా ఇది భగవద్ అధీనం అనేటటువంటి జ్ఞానాన్ని అతడు పొందుతాడు అనే విషయాన్ని ఆ శ్లోకంలో చెప్తారు. అలాగే దేహోపి దైవవశకః అనే శ్లోకంలో కూడా ఈ సంపూర్ణ దేహము అతని యొక్క అధీనమై ఉన్నది అనే జ్ఞాని ఈ జ్ఞానాన్ని పొంది ఉంటాడు అనే విషయాన్ని కూడా ఆ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని శ్లోకాభ్యాం 2 శ్లోకాల్లో ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు అని దాని యొక్క కొటేషన్ ఇస్తూ ఉన్నారు. తర్వాత శ్లోకంలో పశ్యతో మునేహే అని ఉంది. సానిష పశ్యతో మునేహే అని. ముని అయిన వానికి ఈ విధంగా అది పగలు. అందరూ ఎక్కడైతే నిద్రపోతుంటారో అతనికి అది రాత్రి. ఆహ్, ఎవ్ ఎప్పుడైతే అందరూ మెలుకువతో ఉంటారో అది అతనికి రాత్రి అని. ఇక్కడ పశ్యతో మునేహే అని అంటున్నారు. ముని అంటే అర్థం ఏమిటి? జటలు పెంచుకొని ఉండేటటువంటి వాడా? దానికి ముని శబ్దానికి అర్థం చెప్తున్నారు. మననయుక్తో మునిహి. మననయుక్తో మునిః మననయుక్తో మునిః ముని అనే శబ్దానికి అర్థం ఏమిటి? మననయుక్తః. మననముతో కూడినవాడు. అంటే శ్రవణము చేసిన దాన్ని మళ్ళీ మనస్సులో మననం చేసుకుంటూ ఉంటారు కదా! ఆ విధంగా శాస్త్రార్థ స్మరణ కలిగి, మనన కలిగిన వానికి ముని అని పేరు. అటువంటి ముని ఇతడు అని అర్థం. ఇక పశ్యతః అనుంది. పశ్యతః అంటే చూసేవానికి. చూసేవాడంటే ఏమర్థము? అని చెప్తున్నారు. పశ్యతః ఇత్యస్య సాధనం ఆహా! పశ్యతః ఇత్యస్య సాధనం ఆహ పశ్యతః ఇత్యస్య సాధనం ఆహ ఆ! పశ్యతః అంటే చూసేవాడు. చూసేవాడు అంటే అర్థం ఏమిటది? సాధనము. అపరోక్ష జ్ఞానము యొక్క సాధనము అని అర్థం. ఈ మననము ఇవన్నీ కూడా అపరోక్ష జ్ఞానమునకు సాధనము గదా! చూసేటటువంటి మునికి పశ్యతో మునేహ అంటే చూసేటటువంటి మునికి అని అర్థం. చూసేటటువంటి మునికి అంటే అర్థం ఏమిటి? ఆ అపరోక్ష జ్ఞాన సాధనాన్ని పొందినటువంటి ఆ మననయుక్తుడైన వ్యక్తికి అని అర్థం. అతనికి ఈ విధంగా పరిస్థితి ఉంటుంది. సమస్త ప్రాణులు అనాసక్తి చూపేటటువంటి భగవంతుని స్వరూప విషయంలో ఇతడు అపరోక్ష జ్ఞానాన్ని పొంది ఉంటాడు. సమస్త ప్రాణులు మెలకువతో ఉండేటటువంటి విషయ పదార్థముల విషయంలో ఇతడు అజ్ఞానంతో కూడి ఉంటాడు. వాటిపైన అనాసక్తిని చూపుతాడు అని అర్థం. ఓకే. ఇంకేమైనా సంశయం ఉంటే ఆచార్యులు ఇక్కడ అడగండి. పశ్యతః అన్నది సాధనము అని ఎందుకు చెప్పారు ఒకసారి చెప్పండి. చూసేవాడు. చూసేవాడంటే సాధనముగా చూసేవాడు అని అర్థం. దేన్ని సాధనంగా చూసేవాడు? అపరోక్ష జ్ఞానానికి. ఓకే. లేదా చూడడం అంటే ఏమిటి? అపరోక్ష జ్ఞానము. అపరోక్ష జ్ఞానం అంటే చూడడం, ప్రత్యక్షంగా చూడడం అని అర్థం గదా! అవును. దానికి ఈ మననము అనేది సాధనమవుతుంది. హ్మ్. ఓకే. అంటే అపరోక్ష జ్ఞానం యొక్క సాధనే మననము. దాన్ని పొందినవాడు అని అర్థం. ఓకే. తాత్పర్యం ఉంది. దాన్ని రేపు చెప్పుకుందాం. అలాగే. సరేనా? నమస్కారం. ఆ! క్లోజ్ చేస్తాను.